హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు తల్లిపాల వారోత్సవ దినోత్సవం జరుగుతుంది కదా. దాని సందర్భంగా మా శ్రీకాకుళం జిల్లాలో మహిళా డాక్టర్స్ అందరూ అగ్రికల్చరల్ సైన్స్ ఆఫ్ కాలేజీకి వెళ్ళి డాక్టర్ హర్షవల్లి గారు, డాక్టర్ వినోద్ కుమార్ గారు, డాక్టర్ విజయ గారు, డాక్టర్ శిరీష గారు, అలాగే మహిళా డాక్టర్స్ కూడా వెళ్ళి తల్లిపాలు వాటి విశిష్టత గురించి అయితే తెలియజేశారు. తల్లి బిడ్డకు పాలు ఇవ్వడం వల్ల ఆ బిడ్డలో ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది, అలాగే ఆ బిడ్డ ఆరోగ్యంగా కూడా ఉంటారని ఆ విద్యార్థులందరికీ తెలియజేశారు. అలాగే ఇండియన్ మెడికల్ కాలేజ్ అసోసియేషన్ అధ్యక్షులు రమేష్ గారు కూడా తల్లి బిడ్డకు పాలు ఇవ్వకపోతే ఆ తల్లితో పాటు ఆ బిడ్డ కూడా ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. అలాగే బిడ్డ పుట్టిన వెంటనే 1 అవర్లో కానీ ఆ బిడ్డకి తల్లి పాలు ఇచ్చినట్లయితే ఆ బిడ్డ చాలా ఆరోగ్యంగా ఉంటుంది, ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా ఎదుర్కోకుండా ఉంటారు అని చెప్పారు. ఆ బిడ్డలో కూడా ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది అని కూడా అన్నారు. కాబట్టి ఇప్పుడు ఉన్న ఫ్యాషన్ ప్రపంచంలో చాలామంది మహిళలు బిడ్డలకు పాలు ఇవ్వడం మానేస్తున్నారు. అందం తగ్గిపోతుందని ఆలోచిస్తే ఆ తల్లిలో కూడా అనారోగ్యం ఏర్పడవచ్చు అని కూడా తెలియజేశారు. ఎప్పుడైతే బిడ్డకు మనం పాలు ఇవ్వకపోతే ఆ బ్రెస్ట్లోనేమో గడ్డల కింద తయారవుతాయి. ఆ గడ్డలు కూడా ఎప్పుడైనా అది బ్రెస్ట్ క్యాన్సర్ కింద దారి తీయవచ్చు. కాబట్టి ప్రతి ఒక్క తల్లి బిడ్డకి పాలు ఇవ్వడం శ్రేయస్కరము అని ఈ డాక్టర్స్ అందరూ ఈ విద్యార్థినులకు తెలియజేశారు. చాలామంది ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు. మాకు ఈ కార్యక్రమానికి ఈ అగ్రికల్చరల్ సైన్స్ ఆఫ్ యాజమాన్యం కూడా మాకు బాగా సహకరించింది. మాకు సపోర్ట్ చేస్తూ మా ఈ కార్యక్రమానికి అన్ని సౌకర్యాలు కల్పించినందుకు వారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ యాజమాన్యం తరపున మా యొక్క ధన్యవాదములు కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.